వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఆరాధించుకునే ముందు మనం కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి ఎవరన్నా. రోమ 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపగా ఆత్మ ననుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. థ్యాంక్ యూ సిస్టర్. మనకి అందరికి తెలిసిన విషయమే, దేవుడు మొదటి నుంచి ఆదాము అవ్వాలి ఎప్పుడైతే పడిపోయారో పాపంలో, ఆ సమయం నుంచి మా పాత నిబంధన కాలం అంతా కూడా మన దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని తన బిడ్డలుగా చేసుకుని దాసత్వాన్ని నుంచి విడిపించి ఆ కాలంలో అబ్రహాంకి వాగ్దానం చేసిన విధంగానే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశాన్ని నుంచి విడిపించి కానాన్ దేశానికి తీసుకెళ్లారు. అయితే బాహ్య రూపంగా, శరీర రూపంగా చూస్తే కనుక ఇజ్రాయెల్ ప్రజల్ని మోషే ధర్మశాస్త్రం ఇచ్చి నడిపించి, దేవుని ఆజ్ఞలు ఏమేమిటో అన్ని రాయించి ధర్మశాస్త్రాన్ని వారికి మోషే ద్వారా ఇంకా అనేక ప్రవక్తల ద్వారా వారికి బోధిస్తూ వచ్చి మనకి బైబిల్లో చూస్తే కనుక అనేక సార్లు ప్రవక్తల ద్వారా కానీ జడ్జెస్ ద్వారా కానీ దేవుని వాక్యము ధర్మశాస్త్రము ఇజ్రాయెల్ ప్రజలకి గుర్తు చేస్తూనే వచ్చారు దేవుడు. అయినప్పటికీ ఎన్నిసార్లు దేవుని వాక్యము ఆ ధర్మశాస్త్రాన్ని చదివినప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయారు. ఎందుకంటే 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒకసారి చదవండి. రోమా అదే అధ్యాయం 8వ అధ్యాయం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునందురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునందురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచనేరరు. థ్యాంక్ యూ సిస్టర్. సో ఇక్కడ చదివినట్లుగా మనం దేవుణ్ణి ఎంతగా ఆరాధించాలన్నా, దేవుణ్ణి ఎంతగా ఫాలో అవ్వాలన్నా ధర్మశాస్త్ర ప్రకారము ఆయన ఆజ్ఞలన్నీ గాయకొని ఆయనకి ఇష్టంగా నడుచుకోవాలని అనుకుంటాం. కానీ అదేవిధంగా ఈవెన్ మన క్రైస్తవులే కాకుండా అన్యులు కూడా వారి సొంత ఆచారాలు, అలవాట్లు, వారికి కూడా ఇటువంటి దేవుని అంటే భయము, భక్తి కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. చాలా నిష్ఠగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు.
ఈవెన్ కొంతమంది నాన్ వెజ్ తినకుండా, కొంతమంది ఉపవాసాలు ఉంటూ 40 దినాలు ఉపవాసాలు ఉండి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అయితే మనుష్య స్వభావం పాపపు స్వభావం కాబట్టి వారు చేసే క్రియలన్నీ కూడా దేవుని వాక్యం చదివితే కనుక ఆయన ఎదుట మనుష్యుడి యొక్క కార్యాలన్నీ కూడా మురికి గుడ్డలు లాంటివి. ఎందుకంటే ఆయన మనిషి యొక్క హృదయమే కల్మషం కలిగిన హృదయం కాబట్టి. పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఎవరైతే శరీరంలో ఉండి నడుచుకుంటారు, శరీర ప్రకారము ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటారో వారు దేవునికి ఇష్టంగా జీవించలేరు. అది అసంభవం. అయితే అందుకనే యేసుప్రభు మన కోసము దేవుడు యేసుప్రభుని ఆయన ఒక్కడే నీతిమంతుడు, పరిశుద్ధుడు. మన దేవుని యొక్క నీతి తర్వాత దేవుడు నీతిమంతుడు కాబట్టి, తర్వాత ఆయన నీతిని ప్రేమించే దేవుడు కాబట్టి ఆజ్ఞలు ఎవరైతే మనమందరం కూడా ఆజ్ఞలు అతిక్రమించినప్పుడు పాపము చేసిన వారు. అయితే దేవుడు ఎటువంటి వాడంటే మనని సృజించిన దేవుడు, మన పక్షాన జాలి కలిగిన దేవుడు కాబట్టి ఆయన మనుషుడు చేయలేని పనిని తన సొంత కుమారుణ్ణి పంపించి మన పక్షాన తను తాను అర్పించుకుని మనని నీతిమంతులుగా తీర్చిదిద్దే మన ప్రభువుని పంపించడమే కాకుండా ఆయన మరణం ద్వారా మనకి జీవం దయచేసి, గొప్ప విషయం ఏంటంటే మనం ఈ మంటి ఘట్టంలో ఉన్నప్పటికీ ఆయన యొక్క మహిమ ఐశ్వర్యము మన హృదయాల్లో తను తానే పరిశుద్ధ ఆత్మ రూపంలో మనకి మనలో జీవిస్తున్నారు. మననే ఎప్పుడైతే యేసుప్రభుని మనం సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో ఆ క్షణం నుంచి మనమే దేవుని యొక్క ఆలయము. మన హృదయంలో దేవుడు నివసించే దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా రూపంలో మనలో నివసించడమే కాకుండా దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో వాటన్నిటి విషయంలో మన నీతిమంతులుగా తీర్చడానికి, క్రీస్తు యొక్క స్వారూప్యంలో మనం మార్చడానికి దినదినము ఆయనే నడిపిస్తారు. మనం పాపానికి తర్వాత మరణించిన వారము యేసు ప్రభువులో. అదేవిధంగా శరీరానికి కూడా మనం ఇంకా దాసులం కాదు. ఎలాగైతే ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా దాసత్వం లేరు. అయితే వారందరూ కూడా మనకు తెలుసు, హిస్టరీ చూస్తే కనుక దేవుని యొక్క విడుదల, విమోచన, ఫ్రీడమ్ ఆనందంతో దేవుని ఆరాధించకుండా ఆ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కూడా మరలా వారి దృష్టి ఐగుప్తు వైపే, ఐగుప్తుని మర్చిపోలేకపోయారు. కాబట్టి ప్రామిస్ ల్యాండ్ లైక్ ఇజ్రాయెల్ దేశాన్ని పాలు తేనెలు కలిగిన ప్రశస్తమైన కానాన్ దేశాన్ని దేవుడు వాగ్దానం చేసినప్పటికీ దేవుడు వెంటనే ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వారి యొక్క అవిధేయతను బట్టి ఆ పాప స్వభావము నుంచి విడుదల పొందలేకపోయారు. కాబట్టి 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేసిన తర్వాతే ఎప్పుడైతే వారి హృదయాల నుంచి ఐగుప్తు అనేది మర్చిపోయారో అప్పుడు దేవుడు వాగ్దానం చేసిన ప్రకారము వారు కనాను దేశాన్ని వారికి ఇవ్వటం మనం చూస్తాము. అయితే ఈ సమయంలో ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని అంగీకరించామో ఆ దినం నుంచి మనము లోకానికి, మనకు తెలుసు ఐగుప్తు అనేది ఈ లోకానికి ప్యారలల్, లైక్ సో మన
ఈ లోకాన్ని ప్రేమించటం, లైక్ లోక అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ చేస్తూనే ఉంటాము. అయినప్పటికీ దేవుడు మన పక్షాన ఆయన కృపను, కనికరాన్ని దినదిన చూపెట్టి ఆయన ఆత్మ ద్వారా మనని బలపరుస్తూ, ఆయన వాక్యం ద్వారా మనకు బోధిస్తూ, ఆయన్ని మనం సంపూర్ణంగా ఆయన మీద డిపెండ్ అవ్వాలని, ఆ తర్వాత ఆయన చేసే కార్యాన్ని పూర్తిగా నమ్మాలి. తర్వాత యేసుప్రభు మన కోసం త్వరలో రానున్నాడు. ఆయన మనని విమోచించడమే కాకుండా క్రీస్తులో ఆయన బిడ్డలుగా చేసుకుని రాబో యుగంలో ఆయనతో, క్రీస్తుతో మనకి సమాన హక్కులు, లైక్ ఆయనతో మనం రాజ్యం ఏలటానికి కూడా దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నారు. అటువంటి గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మనము ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8:26-30 వరకు చదవండి. మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. థ్యాంక్ యూ సిస్టర్. సో ఇక్కడ చదివినట్లుగా దేవుడు ఎల్లప్పుడూ మనకి మన రక్షించడమే కాకుండా, ఏర్పాటు చేసుకుని రక్షించడమే కాకుండా, ఆయన ఈ భూలోకంలో ఉన్నంత వరకు కూడా ఆయన ఆత్మలో మనలో ఉండి మనని నడిపిస్తూ, అన్ని విషయాల్లో ఆయన చిత్తానుసారంగా మనని రాబోయే యుగం కోసం సిద్ధపరచడానికి ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకి బోధిస్తూ, అన్ని విషయాల్లో సహాయపడుతూ నడిపిస్తున్నారు. కాబట్టి అంత గొప్ప దేవుడు మన పక్షాన నుండి మన కోసం మరణించడమే కాకుండా మనలో కూడా జీవిస్తూ దినదినము మనని నడిపిస్తున్నందుకు, మన పరలోక రాజ్యాని కోసం సిద్ధపరుస్తున్నందుకు, అన్ని విషయాల్లో ఆయన నమ్మకస్తుడుగా ఉండి, ఏది జరిగినా అన్ని మన మంచి కోసమే, మంచి జరగడానికి ఆయన ఏదైనా అనుమతిస్తారు. కాబట్టి అటువంటి విశ్వాసం ఉంచి కొంత సమయము ఆయన చేసిన మేలు, ఇంత గొప్ప మేలును బట్టి సమయం మనం దేవుని ఆరాధిద్దాము. బ్రదర్, బ్యాక్ టు యూ.